ఎడ్వే సంజీవి హాస్పిటల్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. అత్యధిక బరువుతో శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ప్రాణాపాయ స్థితిలో ఉన్న సోమరాజును కుటుంబ సభ్యులు మెడ్వే సంజీవి హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో వైద్యులు వెంటనే చికిత్స అందించారు. 9 రోజుల పాటు ఐసీయూలో శ్వాస సహాయక యంత్రంపై ఉంచి నిరంతర వైద్య పర్యవేక్షణలో చికిత్స కొనసాగించారు. దీంతో రోగి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. సకాలంలో తీసుకున్న వైద్య నిర్ణయాల ఫలితంగా సోమరాజు పూర్తిగా కోలుకుని సురక్షితంగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ చికిత్సలో జనరల్ ఫిజిషియన్ నజీముద్దీన్, అనెస్థీషియా వైద్యులు డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ కుసుము, నర్సింగ్ సూపరింటెండెంట్ వినూత్న ప్రియతో పాటు అత్యవసర విభాగం ఐసీయూ నర్సింగ్ సిబ్బంది కీలకంగా వ్యవహరించారు. నా పేరు విశ్వనాథ్, నా రెస్టారెంట్ మాది రెస్టారెంట్. వేరే హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు ఒకరిని అడిగితే మెడ్వే సంజీవని హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పేసి అన్నారు. తీసుకొచ్చిన తర్వాత 2 రోజులు 3 రోజులు చాలా క్రిటికల్గా ఉందండి. చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకున్నాను. అలా రాను డాక్టర్ గారు అందరూ కలిపి చూశాను, చేయడం జరిగిందండి. చాలా రిస్క్ తీసుకుని చేశారండి. కొద్దిగా ఆరోగ్యం అంతా కొద్దిగా బాగుందండి. వాళ్ళ రీఛార్జ్ చేస్తా అంటే మాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను. సో 35 years ఓల్డ్ మేల్ సోమరాజు అని పేషెంట్ ప్రతిపాడు నుంచి వచ్చారండి. మనకు 18వ తారీఖున రాత్రి 8 సుమారు ఆ టైంలో మనకి ఎమర్జెన్సీకి వచ్చారు. మెయిన్ కారణం ఏంటంటే పేషెంట్కి ఏంటంటే మనకి కంప్లీట్ సివియర్ బ్రెత్లెస్ అండి. శాచురేషన్స్ చూస్తే 55, 50 అలా ఉంటుందండి. సో దాంతోపాటు ఏంటంటే పేషెంట్ కొంచెం ఇరిటబుల్, అంటే పరాగ్గా మాట్లాడటం కానీ అలా ఉండడం. ఇది సుమారు ఓన్లీ 3 రోజుల నుంచి అంటారండి. పేషెంట్కి మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉందండి. మెటబాలిక్ సిండ్రోమ్ విత్ ఒబేసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అంటాం. అంటే ఏంటి మనకి చాలా ఒబీస్ అండి, మార్బిడ్ ఒబీస్ అంటాం. అంటే బిఎంఐ మోర్ దెన్ 40 అలా ఉంటుంది. అంటే 165 kgs ఎవో ఉన్నారు ఆ పేషెంట్. వెంటనే మనం ఓవర్ నైట్ అంతా బైప్యాప్ పెట్టి చూసాం.